తెలంగాణ శతజలపాతాల కోన తెలంగాణ. కొన్ని ప్లేస్లలో చంపుడు గుళ్ళు అని ఉంటాయి. దేవుడి కోసం, శివుడి కోసం, శివ సాయుధ్యం పొందడం కోసం, శివుడిలో కలిసిపోవడం కోసం కొంతమంది తమ ప్రాణాలని సాక్రిఫైస్ చేసుకునేటువంటి పద్ధతి. నెక్స్ట్ డే ఆపేస్తుంది. ఆ ప్రాణం పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలియదు. అన్ని రోజులు తినకుండా ఉండదు పాసిబుల్ అవుతుంది. ఎందుకనంటే ఎంత ఏంటి వాళ్ళకి కావాల్సింది చచ్చిపోవడమే. ఆకలి ఎప్పుడైతుంది అంటే బతకాలన్న కోరుకున్నప్పుడు ఆకలి అవుతుంది. ఛత్తీస్గఢ్ లో ఒక సామెత ఉంటది, దాన్ని తెలుగులో చెప్పాలంటే ఆకాశంలో నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు బస్తర్ ఏరియాలో పైనుంచి రాయి విసిరేయండి, 10-15 రాళ్ళు విసిరేయండి. మీరు విసిరేసిన రాయి కింద ఎక్కడైతే పడుతుందో దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా ఒక జలపాతం ఉంటుంది. సో నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి లెటర్ ఇస్తే, దట్ ఈస్ నాట్ అవర్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, అది మా రక్షిత కట్టడం కాదు అని చెప్పారు. అసలు ఎక్స్కవేషన్స్ చేసేటప్పుడు ఏమేమి ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ అయ్యి అసలు ఎలా చేస్తారు? ఇలాంటివి టెంపుల్ ని ఆనుకునే ఉండటం, టెంపుల్ లో ఉండటం, ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి? వరంగల్ లో కరీమాబాద్ లో ఒక మాన్యుమెంట్ ఉంది. అది మొత్తం హిందూ టెంపుల్స్ కి సంబంధించిన స్తంభాలతో ఉంటుంది. కానీ అది మాసం. అప్పటిదాకా జైన మతాన్ని అవలంబించినటువంటి పాలకులు ఇమ్మీడియట్లీ వేరొకరి ప్రోద్బలంతో శైవంకో వైష్ణవంకో మారి అప్పటిదాకా ఉన్న జైనాలయాన్ని ఇమ్మీడియట్లీ మార్చేస్తారు. చాలా స్థల పురాణాలు లింక్ టు ద రామాయణ, మహాభారత. అయితే అసలు మహాభారత యుద్ధం అనేది జరుగుతుంది అంటారా? అలానే రామసేతు లైక్ వాటికి కృష్ణుడు, శివుడు, ఇది ఒక కల్పిత పాత్ర అంటారా? ఆర్కియాలజీ పరంగా చెప్పాలంటే దట్ నీడ్ టు బి ప్రూవ్డ్. అలానే కాబా ఉంది, మకాలు కావాలో లోపల బ్లాక్ స్టోన్ లోపల శివలింగం ఉంటది. శివలింగం అనే దానికి ఒక స్పష్టమైనటువంటి ఆకారం, రూపు లేదు. మొట్టమొదటి ఆదిమానవుడు ఏ కంట్రీలో? ఎక్స్కవేషన్స్ లలో కొన్ని రకాల రిమైన్స్ దొరికితే వాటిని టెస్ట్ చేస్తే వాటి మూలాలు సౌత్ ఆఫ్రికాలో లేవు. తెలంగాణ సకల కళల ఖజానా. యు నేమ్ ఏ ఆర్ట్, నేమ్ ఏ గాడ్. ప్రతి ప్లేస్, ప్రతి కట్టడం, లేదంటే ప్రతి విగ్రహం, ప్రతి శిల్పం, ప్రతి శాసనం ఒక పుస్తకంగా రాయదగ్గవి, ఒక పుస్తకంగా చేయదగ్గవి.